స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. హాయ్ కన్ని స్వామి, మాలేసుకున్నావా? దీక్ష బాగా చేస్తున్నావా? వీటికం పెట్టుకున్నావా? ఇంట్లో భజనలకు బాగా వెళ్తున్నారా? నిష్టగా ఉంటున్నావు మరి? ఇరుముళ్ళు ఇప్పుడు ఓహో వెళ్తున్నావా శబరికొండకి? అయ్యప్పని చుట్టానికి వెళ్తున్నావా? మన యాత్ర చేస్తున్నారా మరి? చేయట్లేదా? దేనికి అయ్యప్ప? ఓ లావుగున్నావని వెళ్ళట్లేదు, నడవలేకపోతావని, కాళ్ళు నొప్పులతో వెళ్ళలేకపోతున్నావా? అయ్యో రామచంద్ర. అయ్యప్ప నువ్వెవరో నీకు తెలుసా? ఇప్పుడు నీ మెడలో ఉంది ఏంటో తెలుసా? సాక్షాత్తు అయ్యప్ప స్వామి మెడలో ఉండాల్సిన మణిమాల ఇప్పుడు నీ మెడలో అయ్యప్ప స్వామి దీక్షామాలగా నీ మెడలో ఉంది. నీ మెడలో అది ఉండగా నీకేమవుతుంది అయ్యప్ప? ఒక్కసారి ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని చూడు. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, దూరం, భారం, కొండ, గుట్ట, మెట్టు ఏమీ కనబడవు అయ్యప్ప. సాక్షాత్తు అయ్యప్ప స్వామివారిని నడిచిన వనయాత్రలో నువ్వు నడుచుకుంటా స్వామివారిని చూడటానికి మెట్టు ఎక్కి పైకి వెళ్ళు. నీకు ఏమీ కాకుండా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. తన భక్తులకి ఏదన్నా అయితే తనే 18 మెట్లు దిగి ఎదురొచ్చి తన ఇరుముడి అతను తీసుకొని వెళ్తాడు. నీ భుజం మీద చేసుకొని మరీ తీసుకొని వెళ్తాడు. అమ్మవా సరే ట్రా, ఇది చూడు. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు ఒళ్ళు ఎక్కువ ఉంది కదా అని నువ్వు నడవలేనని నువ్వు అనుకుంటున్నావు. ఎంత ఒళ్ళున్నా పర్వాలేదు, స్వామివారి మీద దయతో స్వామివారిని చూడటానికి స్వామి నన్ను తీసుకెళ్తాడని నమ్మకంతో ఆ స్వామి బయలుదేరాడు. ఆ స్వామిని దర్శించుకున్నాడు. 4 మెట్లు ఎక్కితేనే ఆయాసపడే ఆ వయసులో ఆ మాత స్వామి చూడు. ఆ అడవిల్లో మెట్లు కూడా ఉండవు. రాళ్లల్లో, రప్పల్లో నెత్తని ఇరుముడి పెట్టుకొని ఆ మాత స్వామి ఎలా నడుస్తుందో. ఒకళ్ళ సహాయం లేకపోతే, కర్రల సహాయం లేకపోతే నిలబడలేడు ఆ స్వామి. అని ఆ స్వామి చూడు 18 మెట్లకు దగ్గరలో ఉన్నాడు. ఇంకా వాళ్ళందరి నమ్మకం ఏంటో తెలుసా? స్వామి శరణమయ్యప్ప. ఏదేమైనా కానీ నన్ను అయ్యప్ప స్వామి వచ్చి తీసుకొని వెళ్తాడని ఒక చిన్న నమ్మకం, అది వాళ్ళకి పెద్ద నమ్మకం. ఆ అయ్యప్ప స్వామి దాన్ని నిలబెట్టుకుంటాడు. స్వామి నువ్వు కూడా నెత్తి నీరుముడి పెట్టుకొని ఏమీ భయపడకుండా, ఏమీ బాధపడకుండా స్వామివారిని నమ్ముకో. శరణమయ్యప్ప అని చెప్పుకో. 18 మెట్లు దాకి మెట్టుకి శరణమయ్యప్ప అని చెప్పుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇరుముడి సమర్పించుకొని అభిషేకం చేయించుకుంటా వనయాత్ర చేసి తీరుతున్నావు అంతే నువ్వు. స్వామి శరణం.